హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే దీపావళి నోముకి అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఎప్పుడో చిన్నప్పుడు 10 ఏళ్ల కిందట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తున్నా నోము, మళ్ళీ ఇన్ని రోజులకైతే ఇప్పుడైతే చూస్తున్నా. అండ్ డుమ్మా కొట్టి మరి వచ్చేసిన ఆఫీసు మొత్తానికైతే ఈవెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే మా పిన్ని మా తమ్ముడు అయితే మొత్తానికైతే చేసేస్తారు అనమాట. అండ్ సత్యనారాయణ వ్రతం కూడా ఉంది. అండ్ ఫైనల్గా అయితే ఇగో దీపావళికి సంబంధించిన నోము కుండలు దారాలని అయితే క్లీన్ చేసి పెడతారు మా మమ్మీ మా అక్క. నోముకు సంబంధించిన ఈ దానికి బూరెలు అనే రెసిపీ ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేస్తారు అనమాట. దీపావళి నోము అనగానే అయితే ఈ బూరెలు అయితే పక్కా ఉంటాయి అనమాట. అండ్ మా పెద్దక్క ఈమె వచ్చేసి అయితే సత్యనారాయణ వ్రతం ప్రసాదంలోకి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెడుతుంది అనమాట. అండ్ ఈ బుడ్డోడు అయితే మా అల్లుడు మామ అటు పోదాం ఇటు పోదాం అని వచ్చిన కారణం అయితే నన్ను దమ్దాం చేస్తుండు. ఫైనల్గానే అయితే ఈవెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పెట్టేసిరు, చూస్తురు కదా. అండ్ పంతులు రావడమే లేటు, పంతులు వచ్చేసి అయితే మంత్రాలు చదవాలి, నోమ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఫైనల్గానైతే మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లనైతే మేము చేస్తాం. మీ సైడ్ మీరు ఎట్లా చేస్తారో ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పంతులు వచ్చేసిండు, మంత్రాలు కూడా చదువుతుండు. మొత్తానికైతే నోమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్. అండ్ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.